దేవుని యొక్క ఉన్నతమైన నామానికి వందనాలు. మరొకసారి దేవుడు తన కృపను బట్టి ఈ స్థలంలో నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన సహాయం బట్టి వందనాలు. అవకాశం ఇచ్చినటువంటి సేవకులు సాగర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. సమయము చాలా విలువైనది. ప్రత్యేకంగా మరి వాక్యాన్ని ప్రకటించడానికి సేవకులు ఆహ్వానించడం జరిగింది కాబట్టి వారికి సమయం ఇవ్వాలి. కాబట్టి ఒక 2-3 నిమిషాలు కొద్ది మాటలు మనం విందాం. ఇప్పటివరకు చక్కగా అద్భుతమైన ఆరాధన సాగర్ అన్న ఆరాధన చేస్తూ ఉంటే నేనే మైమర్చిపోయాను అనమాట. నాకు చాలా ఇష్టం, మంచి ఆరాధన వినడం అంటే నాకు చాలా ఇష్టం. ఆరాధనతో పాటు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇంకా నేను వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాను బయట నుంచి అనమాట. చాలా అద్భుతంగా మరి మంచి సంగీతం వాయించారు. వారు కూడా దేవుని సేవలో మరి ముందుకు వెళ్ళాలని మనం ప్రార్థన చేద్దాం. ఒక చిన్న మాటను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన మేలులలో, ఆయన చేసిన ఉపకారములలో దేనినే చాలండి. చాలా అద్భుతమైన మాట దేవుడు మనకి చెప్తున్నాడు. ఈరోజు నా పుట్టినరోజు, మరి కృతజ్ఞత ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన చేసిన మేలు ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. మనుషులు కృతజ్ఞత ఎక్కువ కనబడుతుంది, కృతజ్ఞత కనబడట్లా. ఈ రోజున సాయం పొందిన వాళ్ళు రేపే మర్చిపోతూ ఉన్నారన్నమాట. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఆయన చేసిన మేలు మనం ఏమవ్వకూడదంటండి, మర్చిపోకూడదు. ఈ మధ్యన చాలామంది క్రైస్తవులు నేర్చుకున్నది ఏంటంటే, కృతజ్ఞత అనేది వన్ డే ఈవెంట్ లాగా మారిపోతూ ఉంది, వన్ డే సెలబ్రేషన్ లాగా మారిపోతూ ఉంది. ఒకరోజు ఎంటర్టైన్మెంట్ కాదు కృతజ్ఞత అంటే. నిజమైన కృతజ్ఞత నీలో నాలో కనబడినప్పుడు ప్రియులారా, మన జీవితంలో నిన్న జరిగిన అద్భుతం కంటే రేపు మరింత గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. అందరూ నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్తాం హల్లెలూయా. దేవుడు ఫస్ట్ మనకి చిన్న కార్యం చేస్తాడు, ఎందుకంటే ఆ కార్యానికి మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని దేవుడు చూస్తాడు. ఓకే, ఇది వెరీ గుడ్, వీడికి కృతజ్ఞత బాగా ఉందని చెప్పి రేపు ఇంకా బెటర్ దాన్ని దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనము దేవుని దృష్టిలో ఎలా ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? నిజమైన కృతజ్ఞతలో ఏముంటుందంటే ప్రియులారా, ఫస్ట్ ఏ వ్యక్తికైతే దేవుడు గొప్ప కార్యాలు చేశాడో ఆ వ్యక్తి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలంట. ఏం చేస్తూ ఉండాలంట అండి? మనకి ఎవరైనా సహాయం చేస్తే మనం ఏం చెప్తాం? వాడికి ఏమని చెప్తాం? దేవుణ్ణి స్తుతించడం అంటే థ్యాంక్స్